ఒక 15-20 ఏళ్ల క్రితం పల్లెటూళ్ళలో ఇండిపెండెంట్ హౌసెస్ కదా. సో అప్పుడు ఇంట్లో పనులన్నీ అయిపోయిన తర్వాత ఆడవాళ్ళు వాళ్ళ కాంపౌండ్ వాళ్ళ దగ్గర చేరి కబుర్లు చెప్పుకుంటూ ఉండేవారు. అలానే ఇద్దరు నేబర్స్ అలానే కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఒకళ్ళ ఇంట్లో ఉండే ఒక చంటి పిల్లాడు అప్పుడు నిద్రపోతున్నవాడు నిద్ర లేచి పాక్కుంటూ వచ్చి బయట దగ్గరలో ఉన్న ఒక నూతిలో చూసుకోకుండా పడిపోతాడు. అప్పుడు పడిపోతే ఆ సౌండ్కి ఆ తల్లి గాబరా పడి పరిగెత్తుకుంటూ వెళ్ళి చూసేసరికి తన బిడ్డ అక్కడ ఆ బావిలో పడిపోయి ఉంటాడు. అప్పుడు తను హెల్ప్ గురించి అరిస్తే ఇద్దరు ముగ్గురు దారిన పోతున్న వాళ్ళు వచ్చి ఆ బిడ్డని బయటికి తీస్తే అప్పుడు తను చాలా సంతోషిస్తుంది. అయితే ఒక 15-20 ఏళ్ల తర్వాత అప్పటికి ఈ నేబర్స్ వేరే వేరే ఊళ్ళలో ఉంటారు. ఈ నేబరు ఒకళ్ళు మళ్ళీ ఈ ఇంటికి విజిట్ చేస్తారనమాట. సో విజిట్ చేసినప్పుడు మామూలుగా అన్ని విషయాలు మాట్లాడుకుంటూ ఉండగా ఈ బిడ్డడు అప్పటికీ ఒక చిన్న ఉద్యోగం ఏదో చేస్తూ ఉంటాడు. ఇంట్లోకి ప్రవేశిస్తాడు. అప్పుడు ఈ బిడ్డని చూసి ఆ నేబర్ మళ్ళీ ఈ తల్లిని అడుగుతుంది, ఏమా ఈ బిడ్డడైనా అప్పుడు పడిపోయింది నూతిలో మనం చూసుకోలేదు అంటే, అప్పుడు ఆ తల్లి అవునమ్మా ఈ అబ్బాయే, అయితే అప్పుడు నా అదృష్టం కొద్దీ నాకు దక్కాడు, లేకపోతే చాలా పెద్ద ప్రమాదం అని చెప్పేసి ఆ జరిగిన సంఘటనను మళ్ళీ తలుచుకుంటూ బాధపడుతూ కంట నీరు పెట్టుకుంటుంది. తండ్రి తన పిల్లలు బాగా చదువుకోవాలని అనుకుంటారు, దానికి ఎంతైనా కష్టపడతాడు. అలానే ఒక ఊళ్ళో ఒక తండ్రి తన బిడ్డడు బాగా చదువుకోవాలి, ఇంకా పై చదువులు చదువుకోవాలి అనుకున్నప్పుడు తన పొలాలని ఇంటిని తాకట్టు పెట్టి మరీ తన పిల్లవాడిని విదేశాలకు పంపిస్తాడు. విదేశాలకు వెళ్ళిన పిల్లవాడు చదువులు అయిపోయిన తర్వాత అక్కడే ఒక ఉద్యోగం చేసుకుంటూ ఇంకా ఆ పని బిజీలో ఎంత బిజీగా పడిపోయి ఉంటాడంటే ఒక లెటర్ రాస్తాడు. ఆ లెటర్లో తనకి వాళ్ళ కంపెనీ కలిగించిన సౌకర్యాలని వివరిస్తూ, నాకు ఒక మంచి ఏసీ కార్ ఇచ్చారు, ఒక మంచి ఇల్లు ఇచ్చారు, అయితే పని ఒత్తిడి వల్ల నేను ఇప్పట్లో రాలేను భారతదేశానికి, మన దేశానికి నేను రాలేను, అయితే మీరు అక్కడ క్షేమంగానే ఉన్నారని తెలుస్తాను అని చెప్పేసి ఒక ఉత్తరం రాస్తాడు. ఈ తండ్రి ఆ ఉత్తరాన్ని చదువుతూ చాలా మురిసిపోతూ ఉంటాడు. తనకి పరిచయం ఉన్న ఎవరైనా సరే ఆ ఇంటి ఎదురు నుంచి వెళ్తూ ఉంటే వెళ్ళి వాళ్ళకి ఆ ఉత్తరం చూపించి తన కొడుకు అక్కడ ఎంత సుఖంగా ఉన్నాడు, ఎంత సంతోషంగా ఉన్నాడు అనేది ఆ పరిచయస్తులతో పంచుకుంటూ తన సంతోషాన్ని ఇతను మురిసిపోతూ ఉంటాడు. నేను ఇప్పటివరకు వివరించిన ఈ రెండు సన్నివేశాలు కూడా మహానుభావులు శ్రీభాష్యం అప్పలాచార్యుల వారు రామాయణ వ్యాఖ్యానంలో చెప్పినవే. అయితే రామాయణంలో ఈ సన్నివేశం ఎక్కడ ఉంటుందంటే, దశరథ మహారాజు రాముడికి యువరాజు పట్టాభిషేకం చేద్దాం అనుకున్నప్పుడు తన సభలో ఆ విషయాన్ని ప్రకటించగానే సభాసదులందరూ కూడా ముక్తకంఠంతో ఈ మాట అంటారు, డెఫినెట్గా చేసేయాలి, రాముడిని నువ్వు యువరాజు పట్టాభిషేకం చేయడం అనేది చాలా మంచి నిర్ణయం, ఇప్పటికే ఆలస్యం అయింది, త్వరగా చేసేసే అని చెప్పేసి అందరూ కూడా ముక్తకంఠంతో చెప్తారు. దానికి రాజు అయిన దశరథుడు చాలా సంతోషిస్తూనే మళ్ళీ ఒక ప్రశ్న వేస్తాడు ఆ సభాసదులందరికీ, ఏమండి నేను ఇన్నేళ్ళు పరిపాలించాను కదా, నా పాలనలో ఏవైనా లోపం జరిగిందా, నేను రాముడిని యువరాజు పట్టాభిషేకం చేస్తాను అనగానే మీరందరూ ఇలాగ వెంటనే చేసేయాలి అన్నట్టుగా అంటున్నారు కదా, అంటే నా వల్ల ఏమైనా తప్పు జరిగిందా అని చెప్పేసి సభాసదుల్ని ప్రశ్నిస్తాడు దశరథుడు. దానికి సభాసదులు అందరూ అంటారు, నీ పరిపాలనలో ఏ లోపం లేదయ్యా, కానీ నీ కొడుకు నీకన్నా ఎక్కువ గుణాలు గలవాడు. రాముడు ఎలాంటి వాడంటే తన ప్రజలుకి ఏమైనా కష్టం వస్తే ఒక తల్లిలాగా బాధపడతాడు, అలానే తన ప్రజల్లో ఎవరికైనా ఏమైనా ఆనందం కలిగినా, ఏవైనా ఉత్సవం జరిగిన వాళ్ళ ఇంట్లో ఏవైనా మంచి జరిగినా ఒక తండ్రిలాగా సంతోషిస్తాడు అని చెప్పి ఆ సభాసదులందరూ రెస్పాండ్ అవుతారన్నమాట దశరథుడికి. సో దీన్ని వివరిస్తూ మహానుభావులైన శ్రీభాష్యం అప్పలాచార్యులు గారు రాసిన వ్యాఖ్యానం నాకు ఎంతో బాగా నచ్చి ఈ విషయం మీ అందరితో కూడా షేర్ చేసుకుందామని అనుకున్నాను. మీకు కూడా ఈ విషయం కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, 10 మందితో షేర్ చేయండి, అలానే మీ అభిప్రాయాల్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.